జగన్ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఎన్నో సంచలన ఆధారాలు బయటపడ్డాయి. ముడుపులు దాచిన డెన్లు, నోట్ల కట్టలు లెక్కిస్తున్న వీడియోలతో పాటు ఫామ్ హౌస్ లో దాచిన 11 కోట్ల నగదు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో వెలుగు చూశాయి. అయితే లిక్కర్ స్కామ్ నిందితులు చాలా నిజాయితీ పరులంటూ జగన్ రోతపత్రిక అడ్డుగోలుగా సమర్థిస్తోంది. జగన్ పార్టీ నేతలను కాపాడేందుకు సిట్ పైనే బురద జల్లుతోంది. కళ్ల ముందు కనిపించే నిజాలను కక్ష సాధింపు చర్యలుగా చూపించడానికి నానా తిప్పలు పడుతోంది. సిట్ గిట్టని మీడియాపై విషం చిమ్ముతుంది. లిక్కర్ స్కామ్ ను రాజకీయ కుట్రగా చూపడానికి, జనాల కళ్లకు గంతలు కట్టేందుకు అసత్యాలు చేస్తోంది. తాజాగా సిట్ వెలికి తీసిన 5 కోట్ల ముడుపుల సొమ్ము వీడియోలో ఉన్నది మావాడే, కానీ ఆ సొమ్ము మద్యం సొమ్ము కాదు అని జగన్ పత్రిక పెద్ద కథనం వండింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు రియల్టర్ అని, ఆ వీడియోలో ఉన్న 35 కోట్లు అతని వ్యాపార లావాదేవీలని కవరింగ్ మొదలుపెట్టింది. నిందితులను సమర్థించే ప్రయత్నంలో నిజాలకు పాతరేసి అబద్దాలు రాస్తూ వాస్తవాలను వక్రీకరించింది.